గ్రంథం మొదటి అధ్యాయంలో 6 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. వెర్సెస్ ఫ్రమ్ 6 వెర్స్ నుంచి చదువుకుందాం. మొదటి చాప్టర్ యోనా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనమందరము బాగుగా ఎరిగినటువంటి లేఖన భాగం. అనేక సార్లు అనేక మంది దైవజనులు మరి ఈ యొక్క పుస్తకములో నుండి బోధించి ఉండి ఉంటారు. మనమందరం కూడా విన్నాం. మరొకసారి మరికొన్ని మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథములో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. నాకు చెప్పాలి మీరు ఎన్ని వచనాలు ఉన్నాయో. మొదటి అధ్యాయంలో ఎన్ని వచనాలు? 17. రెండో అధ్యాయంలో ఎన్ని వచనాలు? 10. నాకు కౌంట్ చేసి చెప్పాలి మీరు. మూడో అధ్యాయంలో ఎన్ని వచనాలు? రెండో అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 10. మూడో అధ్యాయాలు కూడా ఎన్ని ఉన్నాయి? 10. నాలుగో అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని? 43, 48 అన్నారే. ఎవరో 43 అన్నారు, 48 అన్నారు. మొత్తం ఎన్ని? 48. ఏమో నేను లెక్క పెట్టలా, మీరు చెప్పిందే చెప్తున్నా. ఈ 4 అధ్యాయాలలో యోనా జీవితాన్ని మనం చూస్తాం. ఈ 4 అధ్యాయాలలో యోనాను మనం ఎలా చూడవచ్చునంటే, మొదటి అధ్యాయములో యోనా ఎక్కడ ఉన్నాడంటే ఓడలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఓడలో ఉన్నాడు. రెండో అధ్యాయములో యోనా ఎక్కడ ఉన్నాడంటే చేప గర్భములో ఉన్నాడు. మూడో అధ్యాయములో యోనా ఎక్కడ ఉన్నాడంటే నినివే పట్టణములో ఉన్నాడు. 4వ అధ్యాయములో యోనా ఎక్కడ ఉన్నాడు అంటే ఒక సొర చెట్టు కింద ఉన్నాడు, లేదా ఒక పందిరి కింద ఉన్నాడు. మొదటి అధ్యాయములేమో ఓడలో ఉన్న యోనా, రెండో అధ్యాయములేమో చేపలో ఉన్న యోనా, మూడో అధ్యాయములేమో నినివేలో ఉన్న యోనా, 4వ అధ్యాయములేమో సొర చెట్టు కింద ఉన్న యోనా. ఇంకా ఎట్లా చెప్పొచ్చంటే మొదటి అధ్యాయములో తొలగిపోయిన యోనా ఎలా కనపడుతున్నాడు? తొలగిపోయిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. దేవుడేమో నువ్వు నినివే మార్గములో పో అన్నాడు కదా. దేవుడు నినివే పట్టణానికి పొమ్మన్నాడు. కానీ యోనా ఆ మార్గమును పోకుండా ఆ మార్గము నుండి తొలగిపోయి తర్షీషు మార్గమున పోతూ ఉన్నాడు. తర్షీషు పట్టణానికి పోతూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక స్థలానికి వెళ్ళమంటే ఇంకొక స్థలానికి వెళ్ళాడు. అంటే తొలగిపోయాడు. దేవుడు చెప్పిన మార్గము నుండి తొలగిపోయాడు యోనా. తొలగిపోయిన యోనాగా చూస్తున్నాం మొదటి అధ్యాయంలో. రెండవ అధ్యాయంలో యోనా చేప గర్భములో ఉన్నాడు, మత్స్యము గర్భములో ఉన్నాడు యోనా. ఈ చేప గర్భములో ఉన్న యోనా ఎట్లా ఉన్నాడు? చేప వంగినప్పుడు ఈయన కూడా వంగుతాడు కదా. చేప ముడుచుకున్నది అనుకో, యోనా కూడా ఏమవ్వాలి? ముడుచుకోవాలి. చేప బాగా చక్కగా వచ్చిందనుకో, యోనా కూడా చక్కగా వస్తాడు. చేప ఎగిరిందనుకో, ఈయన కూడా ఎగిరినట్టే ఉంటుంది. కాబట్టి ఆ చేప ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటుందో ఆ కదలికలకు అనుగుణంగా యోనా కూడా కదులుతూ ఉండాలి. అంటే ఆ చేప గర్భములో యోనా నలిగిపోతూ ఉన్నాడు.
నలిగిపోతూ ఉన్నాడు చేప గర్భంలో యోన. అంటే నలిగిన యోన అని మనం చూస్తాం. మొదటి అధ్యాయములేమో తొలగిపోయిన యోన, రెండో అధ్యాయములేమో నలిగిపోయిన యోన. మూడో అధ్యాయములో యోనాను మనం ఎలా చూడగలమంటే, నినివే పట్టణస్థులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటిస్తూ ఉన్నాడు. మీరందరూ మారు మనసు పొందాలని ప్రకటిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఏముంటుందంటే సువార్త ప్రకాశము అని ఉంటుంది కదా. సువార్త అనేది ఒక వెలుగు లాంటిది, సువార్త అనేది ఒక ప్రకాశము లాంటిది. సువార్త ప్రకాశాన్ని వారికి చూపిస్తూ ఉన్నాడు. అంటే మూడో అధ్యాయంలో వెలుగుతూ ఉన్నాడు యోన. సువార్త ప్రకటించడం ద్వారా వెలిగిపోతూ ఉన్నాడు. అలాగైతే మూడో అధ్యాయంలో యోనా మనకి ఎలా కనపడుతున్నాడంటే, యోనా వెలిగిపోతూ ఉన్న యోనాగా కనపడుతూ ఉన్నాడు. వెలిగిన యోనాగా మనకు కనపడుతూ ఉన్నాడు. నాలుగో అధ్యాయంలో యోనా ఎలా కనపడుతున్నాడంటే, నువ్వు నాకు తెలుసు, నువ్వేమో మొదట వాళ్ళని నాశనం చేస్తానన్నావు దేవా, ఇప్పుడేమో వారు మారు మనసు పొందితే వాళ్ళని మళ్ళీ నేను శిక్షించను అంటున్నావు అని చెప్పి యోనా దేవుని మీద కోపపడుతున్నాడు, లేదా దేవుని మీద అలిగాడు. దేవుని మీద అలిగాడు. 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో తొలగిపోయిన యోనా, రెండో అధ్యాయంలో నలిగిపోయిన యోనా, మూడో అధ్యాయంలో వెలిగిన యోనా, 4వ అధ్యాయంలో అలిగిన యోనా. మొదటి అధ్యాయములేమో గుంపులో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? గుంపులో ఉన్నాడు. ఓడలో అంటే మనుషులు ఉన్నారు కదా, అక్కడ గుంపులో ఉన్నాడు. రెండో అధ్యాయంలో ఒంటరిగా ఉన్నాడు కదా. చేప గర్భంలో ఎంతమంది ఉన్నారు? యోనతో పాటు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో గుంపులో ఉన్నాడు, రెండో అధ్యాయములేమో ఒంటరిగా ఉన్నాడు. మొదటి అధ్యాయములేమో నిద్రపోతున్నాడు, రెండో అధ్యాయంలో నిద్రపోతున్నాడా? మేలుకొనే ఉన్నాడు చేప గర్భంలో, ఏమి నిద్రపోవటం లేదు. మొదటి అధ్యాయంలో నిద్రపోతున్నాడు, రెండో అధ్యాయంలో మేలుకొని ఉన్నాడు. మొదటి అధ్యాయంలో ప్రార్థన చేయమన్నా కూడా చేయటం కదా. ఓయి నిద్రపోతే ఏమొచ్చింది నీకు, ప్రార్థన చేయమన్నారు వాళ్ళు కదా, నీ దేవునికి ప్రార్థన చేయమన్నా. మొదటి అధ్యాయంలో ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేయటం లేదు. రెండో అధ్యాయంలో ప్రార్థన చేయమనుకున్నాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో గుంపులో ఉన్నాడు కదా, నిద్రపోతున్నాడు. మొదటి అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, నిద్ర గుంపులో ఉంటే వస్తుందా, ఒంటరిగా ఉంటే వస్తుందా? బాగా చెప్పండి, గుంపులో ఉంటే వస్తుందా, ఒంటరిగా ఉంటే వస్తుందా? ఇప్పుడు మనమందరం దాదాపు ఇక్కడ ఒక 45-50 మంది ఉన్నాం. ఇప్పుడు నిద్రపోమంటే ఎవరికైనా నిద్ర వస్తుందా? రాదు. ఎందుకు రాదు? మా లూకేవో కేకలు పెడతా ఉంటాడు. మన ఎవరు ఆయన ఇవాన్ జోయల్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, నిద్ర రాదు ఇంకా. కాబట్టి గుంపులో ఉంటే నిద్ర రాదు. కానీ యోనా గుంపులో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. రెండో అధ్యాయంలో గుంపులో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. యోనా ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే కదా నిద్ర వచ్చేది. ఒంటరిగా ఉండి కూడా ఏం రావటం లేదు, నిద్ర రావటం లేదు. గుంపులో ఉండి నిద్రపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం యోనా గ్రంథంలో మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు చదివాం కదా, 6 నుంచి మనం చదువుకున్నాం. దేవుడేమో మనకు తెలిసిన విషయాలే, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, చాలాసార్లు మీరు విన్నారు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు యోనా, అక్కడికి పోయి వారికి సువార్తను ప్రకటించు, వారి పాపం ఎక్కువైపోయింది కాబట్టి నువ్వు సువార్తను ప్రకటించు వారికి అని యోనాకు చెబితే, యోనా ఏం చేశాడు?
నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకు పోయాడు. ఒక వాడెక్కాడు, ప్రయాణం చేస్తున్నాడు సముద్రంలో. సముద్రంలో ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. సముద్రంలో తుఫాను వచ్చింది. అల్లకల్లాలం అయిపోతూ ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళనుకుంటున్నారు, ఆ వాడలో ఉన్నవారు, ఎవరిని బట్టి మనకి కీడు వచ్చింది, ఎవరిని బట్టి ఇది మనకు సంభవించింది అనుకొని, అదుగో వాడ అడుగు దిగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్న యోనా దగ్గరికి వచ్చి, ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు, లేయి, మేము ఇక్కడ నశించిపోతూ ఉన్నాం, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి అన్నప్పుడు ఆయన లేచాడు. ఎవరిని బట్టి మాకింత కీడు సంభవించిందని వాళ్ళు చీట్లు వేశారు. చీట్లు వేయగా చీటి ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకే వచ్చింది. అప్పుడు వారు అడిగారు, నిన్ను బట్టి మాకు ఈ కీడు వచ్చిందా? నిన్ను బట్టి ఈ తుఫాను వచ్చిందా? నిన్ను బట్టి ఇవన్నీ గందరగోళమా? నువ్వెవరో చెప్పు, నీ దేశమేది, నీ పేరేది, నీ ఊరేది, నువ్వెవరో, నీ వ్యాపారం ఏమిటో మాకు చెప్పన్నారు వాళ్ళు. అప్పుడు యోనా 9వ వచనంలో చాలా మంచి మాటలు చెప్పాడు. ఇప్పుడు వాటి మీద నేను కొంత ధ్యానం చేసి ముగిస్తాను. చూడండి 9వ వచనంలో, ఎవరైనా బిగ్గరగా చదవండి ఒకరు. 9వ వచనం చదవాలి. 9వ వచనం చదవండి. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తర్వాత కూడా 10-11 కూడా చదువు. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసిండు గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకు రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలనని అని అడుగగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయడి. చాలు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఆ వాడలో ఉన్నవారు అడిగారు యోనాను, నువ్వు ఎవరువు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు, ఎక్కడికి పోతూ ఉన్నావు, నీ దేశమేంది, నీ వ్యాపారం ఏంది, చీటి నీ మీదకు వచ్చింది, నిన్ను బట్టి ఈ కీడు మాకు సంభవించింది అని అడిగినప్పుడు యోనా ఇస్తున్న సమాధానాన్ని ఇప్పుడు మనం చూడాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు యోనా ఎలా కనపడుతున్నాడంటే మొదటి ఆదాములాగా కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు? మొదటి ఆదాములాగా కనపడుతున్నాడు. మొదటి ఆదాము ఏం చేశాడు? దేవుడు తినొద్దన్న పనుని ఏం చేశాడు? తిన్నాడు. మొదటి ఆదాము ఏం చేశాడు? అవిధేయత చూపించాడు. మొదటి ఆదాము ఏం చేశాడు? పాపములో పడిపోయాడు. మొదటి ఆదాము ఏం చేశాడు? మార్గమును తప్పిపోయాడు. 9వ వచనము నుండి ఆ తర్వాత వచనాలు మనం చూస్తే యోనా ఎలా కనపడుతున్నాడంటే కడపటి ఆదాములాగా కనపడుతూ ఉన్నాడు. కడపటి ఆదాము అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడ యోనా 9వ వచనం నుండి కడపటి ఆదాములాగా కనపడుతున్నాడు. మొదటి 8 వచనాల్లో తప్పిపోయాడు యోనా, అవిధేయత చూపించాడు యోనా, దేవుని పట్ల వ్యతిరేకత ప్రదర్శించాడు యోనా. 9వ వచనం నుండి యోనా మార్పును మనం గమనిస్తూ ఉన్నాం. 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చదువుకున్న ఈ భాగాలలో 3 మాటలు మనం చూస్తాం. ఈ 9వ వచనం నుండి 9, 10, 11 వచనాల్లో 3 మాటలు మనం చూస్తాం. ఈ 3 మాటలు ఏమనగా ప్రియులారా, ఆ వారితో చెప్పినటువంటివి. మొదటిగా చెప్పుకున్న యోనా మొదటిది. రెండోది ఒప్పుకున్న యోనా. రెండోది ఏంది?
ఒప్పుకున్న యోనా, మూడోది తప్పుకున్న యోనా. ఈ 3 మాటలు మనం ఆలోచన చేయాలి ఈ సమయంలో ప్రియులారా. మొదటిదేమో చెప్పుకున్న యోనా, రెండోది ఏమో ఒప్పుకున్న యోనా, మూడోది ఏమో తప్పుకున్న యోనా. బాగా గమనిస్తాం ఈ మాటలో. ఆ వాడవారు అడిగినప్పుడు నీ ఎవరవు, నీ దేశం ఏంది, నీ ప్రాంతం ఏంది అడిగినప్పుడు యోనా ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. చెప్పాను కదా, చెప్పిన యోనా, ఒప్పుకున్న యోనా, తప్పుకున్న యోనా అని చెప్పాను కదా. ఏమని చెబుతూ ఉన్నాడు? నేను హెబ్రీయుడును అని చెప్తూ ఉన్నాడు. యోనా ఏమంటున్నాడు? నేను హెబ్రీయుడును అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలను ఏమంటారో తెలుసా? హెబ్రీయులు అంటారు. అబ్రహాము సంతానం యాకోబు 12 గోత్రాల వారిని హెబ్రీయులు అంటారు, వారిని ఇశ్రాయేలీలు అంటారు. ఆ గోత్రములో ఉన్నవారు యూదులు కూడా, వారిని యూదులు అని అంటారు. ప్రియులారా, యోనాను నువ్వెవరవని అడిగినప్పుడు యోనా ఏం చెబుతూ ఉన్నాడు? నేను హెబ్రీయుడును అన్నాడు. అంటే ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలీయుడును అని అర్థం, నేను యూదుడను అని అర్థం. దాని అర్థం నేను దేవుని బిడ్డను అని అర్థం, నేను దేవుని నమ్ముకున్న వాడిని అని అర్థం. జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. హూ ఆర్ యు అని యోనాను అడిగినప్పుడు ఇప్పుడు భాషలో మనం చెప్పుకోవాలంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటున్నాడు యోనా. నేను హెబ్రీయుడును అంటే దాని అర్థం ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే నేను క్రైస్తవుడను, నేను క్రీస్తును నమ్ముకున్న వాడిని. ఐఎమ్ ఏ క్రిస్టియన్. మనం చెబుతూ ఉన్నాము ఈ రీతిగా, మనం ఈ రీతిగా చెబుతూ ఉన్నామా? నిన్న మేము తమిళనాడుని చూస్తూ ఉన్నాం. తిరుపూర్లో వందే భారత్ ట్రైన్ ఎక్కి నేను జాను వస్తూ ఉన్నాం. ఈ రోడ్డు దాటిన తర్వాత మా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన వచ్చిన రాని తెలుగులో మాట్లాడుతున్నాడు. ఎవరో ఫోన్ చేస్తే మన జాన్ అడిగాడు, మీరు తెలుగు మాట్లాడుతున్నారు, మీరు తెలుగు వాళ్ళు అన్నాడు. మా పూర్వీకులు మేము తెలుగు వాళ్ళమే, 300 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు కోయంబత్తూరుకు వచ్చి సెటిల్ అయిపోయారు అన్నాడు ఆయన చెప్పుకుంటున్నాడు. నేను సాంస్క్రిట్ బాగా రాస్తాను, సాంస్క్రిట్ బాగా మాట్లాడతాను, సాంస్క్రిట్ బాగా చదువుతానని ఆయనే చెప్పుకుంటున్నాడు. మమ్మల్ని అడిగారు, మీరు ఎవరని అడిగాడు ఆయన, మీరు ఎక్కడికి వచ్చారని అడిగాడు ఆయన, మీరు ఏం చేస్తున్నారని అడిగాడు ఆయన పక్కలోనే కూర్చోడు జాను, నేను ఈ పక్క కిటికీలో కూర్చున్నాను. జాన్ అన్నాడు, మేము మిషనరీస్ అన్నాడు, మేము ఒక క్రిస్టియన్ మీటింగ్స్కి వచ్చాము ఇక్కడికి, అది చూసుకొని మేము వెళ్తూ ఉన్నాం బెంగళూరుకి అన్నారు. మిషనరీస్ అనగానే, క్రిస్టియన్ మీటింగ్ అనగానే దినకరన్ అన్నాడు ఆయన. చెన్నైలో దినకరన్ ఉంటాడు కదా. చాలామంది ప్రియులారా వారి యొక్క ఐడెంటిటీని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, వారి యొక్క గుర్తింపును చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పడానికి ఎందుకో భయం వేస్తుంది కొంతమందికి. నేను ఒక విశ్వాసిని అని చెప్పుకోవడానికి ఎందుకో సందేహిస్తుంటారు విశ్వాసులు. నేను ఒక క్రైస్తవుడును, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను విశ్వాసిని అని మనం ధైర్యంగా చెప్పగలమా? ఆలోచన చేయండి. నువ్వు ఎవరు యోనా అంటే నేను ఏదోలేండి, ఎక్కడి నుంచో వస్తున్నానులేండి అని ఏం చెప్పలేదు. యోనా తప్పించుకోవటం లేదు, యోనా ఏమి సందేహించటం లేదు. అక్కడ యోనా తానెవరో చెప్పుకుంటున్నాడు. నిజంగా మనం చేసే ఆఫీసులలో, మనం చేసే కంపెనీలో, మనం చదివే కాలేజెస్లో, మనం చదివే స్కూల్స్లో ఎవరైనా అడిగితే నిన్ను కానీ నన్ను కానీ చెప్పగలవా? నీ ఆ కంపెనీలో నువ్వు చెప్పగలవా? మీరేదో కంపెనీలో పనిచేస్తారు కదా, మీరేదో ఆఫీసుల్లో పనిచేస్తారు కదా, మీరు ఎక్కడెక్కడో పని చేస్తున్నారు కదా, నువ్వు చెప్పుకోగలవా? నేను క్రైస్తవుడను అని చెప్పగలవా? ధైర్యంగా క్రైస్తవుడు అని చెప్పగలవా?
యోనా ఏమి సందేహించటం లేదు, యోనా ఏమి భయపడటం లేదు, యోనా ఏమి ఆలోచించటం లేదు. నువ్వు ఎవరు అని అడిగినప్పుడు ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను నిజ దేవుణ్ణి ఎవరో ఎరిగిన వాడును, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన ఆ యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. భయభక్తులు గలవాడు. ప్రియులారా, రాబోయే దినాల్లో క్రైస్తవులకు చాలా శ్రమలు రాబోతూ ఉన్నాయి. క్రైస్తవులము అని చెప్పుకునేదానికి కూడా భయపడే రోజులు రాబోతున్నాయి రాబోయే దినాల్లో. మరి మన విశ్వాసం ఎట్లా ఉందో, మన విశ్వాసం ఎట్లా ఉందో ఆలోచన చేయాలి. యోనా తానెవరో చెప్పుకుంటున్నాడు, నేను ఒక క్రైస్తవుడను, నేను ఒక హెబ్రీయుడను, నేను ఒక హెబ్రీయుడను. చాలామంది క్రైస్తవుడని చెప్పుకుంటే నన్నేమైనా తక్కువ చేసి చూస్తారేమో అనుకుంటున్నారు. చాలామంది నేను క్రైస్తవునని చెప్పుకుంటే వివాహం కాదేమో అనుకుంటున్నారు. చాలామంది నేను క్రైస్తవునని చెప్పుకుంటే మా బంధువులు నాకు దూరం అయిపోతారేమో, మా బంధువులు మా ఇంటికి రారేమో. ప్రియులారా, ప్రభు అన్నాడు, మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకోడో రేపు పరలోకంలో తండ్రి ఎదుట కూడా నేను వాణ్ణి ఒప్పుకోను అన్నాడు. ధైర్యంగా చెప్పాలండి, మనం ధైర్యంగా చెప్పాలి. యోనా ఆ రీతిగా చెబుతూ ఉన్నాడు, నేను హెబ్రీయుడును. యేసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ యేసేపుతో పాటు కూడా కొంతమంది ఉన్నారు కదా, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. ఆ యేసేపుతో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, యేసేపు నువ్వెవరు అన్నారు. యేసేపు నువ్వెవరు అంటే అక్కడ కూడా మీరు చదివితే యేసేపు అంటాడు, నేను హెబ్రీయుడును అని చెప్పుకుంటున్నాడు యేసేపు. నేను హెబ్రీయుడును. ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు చూడండి. ఎవరు వారి యొక్క గుర్తింపును ధైర్యంగా చెప్పుకుంటారంటే ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వాళ్ళు చెప్పుకుంటారు. ప్రియులారా, చెప్పుకున్న యోనా. రెండోది, ఒప్పుకున్న యోనా. ఏం చేశాడు యోనా? ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? ఈ కీడు నన్ను బట్టి సంభవించినది. ఈ కీడు నన్ను బట్టి సంభవించినది. ఒప్పుకున్నాడు యోనా. ఈ కీడు, ఈ ప్రమాదము, ఈ తుఫాను, ఈ అల్లరి, ఈ గందరగోళం, ఈ తొందర నన్ను బట్టే. ఎంత మంచివాడండి యోనా. 9వ వచనం నుండి ఎంత మారిపోయాడు యోనా. నిజంగా ఆ ప్రాబ్లము, ఆ సమస్య ఎవరిని బట్టి వచ్చిందో యోనా ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఇందులో గొప్ప పాఠం మనకుంది. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనకున్నాయి. కొన్నిసార్లు మనల్ని బట్టి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, నన్ను బట్టి కొన్ని సమస్యలు వస్తుంటాయి, లేదా మిమ్మల్ని బట్టి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని బట్టి తొందరలు ఏర్పడతాయి కుటుంబాలలో, మనల్ని బట్టి సమస్యలు వస్తాయి సంఘాలలో. అసలు మనల్ని బట్టి సంఘాలే విడిపోతాయి. కొన్నిసార్లు సంఘాలు మనల్ని బట్టి సహోదరులు విడిపోతారు, మనల్ని బట్టి ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ నిజంగా మనం ఒప్పుకుంటామా? సహోదరుడా, ఈ ఇద్దరు సహోదరులు విడిపోవడానికి నేను కారణమని మనం ఒప్పుకుంటామా? సహోదరుడా, ఈ సంఘము చీలిపోవడానికి నేను కారణమని మనం ఒప్పుకుంటామా? సహోదరుడా, ఈ తగాదాలు రావడానికి నేను కారణమని మనం ఒప్పుకుంటామా? సంఘములో ఈ సమస్య, ఈ తొందర రావడానికి నేను కారణమని మనం ఒప్పుకుంటామా? యోనా ఒప్పుకుంటున్నాడు. ఈ తొందర నా వల్ల ఏర్పడింది, ఈ ప్రమాదం నా వల్ల వచ్చింది, ఈ కీడు నా వల్ల సంభవించింది. ఒప్పుకుంటూ ఉన్నాడండి యోనా. చాలాసార్లు మనం ఒప్పుకోం, ఇతరుల మీద వేస్తాం ప్రియులారా. మన లోపాలను, మన బలహీనతలను మనం ఒప్పుకోం.
ఇక్కడ యోన నన్ను బట్టే ఈ కీడు సంభవించింది. ఒప్పుకుంటున్నాడండి, ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. అనుదినం ఎన్నో బలహీనతలు మనం కలిగి ఉంటాం, ఎన్నో లోపాలు మనం కలిగి ఉంటాం. ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకోవాలి. అవసరమైతే సహోదరు దగ్గర వాటిని ఒప్పుకోవాలి. మనం దాచుకోకూడదు, ఇతరుల మీద వేయకూడదు, ఇతరుల మీద నిందించకూడదు. మనం యోనా ఒప్పుకుంటున్నాడు. అలా ఒప్పుకుంటే నిజంగా ఎంత నెమ్మది చెప్పండి. అలా ఒప్పుకుంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒప్పుకోకపోవటం వల్లనే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఒప్పుకున్న యోనాను మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏం చూసాం మనం? తప్పుకున్న యోనా. తప్పుకున్నాడు. ఏమని చెప్తున్నాడు వాళ్ళతో? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి అంటూ ఉన్నాడు. నన్ను సముద్రంలో పారవేయండి అంటున్నాడు. అక్కడ ఒక మాట గమనించాలి మనం. మొదటి అధ్యాయంలో యోనా ఏమన్నాడంటే 12వ వచనం చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 12వ వచనం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి. ఈ మాటలో చాలా అర్థం ఉంది ప్రియులారా. లిఫ్ట్ మీ అప్ అన్నాడు కదా, నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. నన్ను దించి సముద్రంలో వేయమనలేదు, నన్ను దించి సముద్రంలో వేయలేమన్నది. నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. యోనాను ఎత్తారనుకోండి, ఎత్తడం వలన సముద్రం ఏమైంది? ఎత్తి పారేయటం వల్ల సముద్రం ఏమైంది? పొంగటం ఆగిపోయింది. ఆ సముద్రం నిమ్మలించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఈ ఓడలో ఉన్న వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు, బ్రతికి బయటపడ్డారు. వాళ్ళు అనగా రక్షించబడ్డారు. అంటే శారీరకంగా రక్షించబడ్డారు వాళ్ళు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. యోనాను ఎత్తటం వలన సముద్రము నిమ్మలించింది, ఆ పొంగు ఆగిపోయింది. వారు ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డారు. వారు శారీరకంగా రక్షణ పొందారు. ఎప్పుడు? యోనాను ఏం చేయటం వల్ల? ఎత్తటం వలన. ప్రియులారా, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్తలో మోషే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు అలాగూ ఎత్తబడాలి అన్నాడు కదా. మనుష్య కుమారుడు అలాగున ఎత్తబడాలి. మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఒకటి దాన్ని చేయించి దాన్ని ఎత్తాడు అరణ్యములో, దాన్ని నిలబెట్టాడు అరణ్యములో. పాము కాటు తిన్న ప్రతివాడు ఎత్తబడిన ఆ ఇత్తడి సర్పాన్ని చూసి ఏమైపోయారు? వాళ్ళు బ్రతికారు, వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు బ్రతికారు. అక్కడ ఎప్పుడు బ్రతికారు? వాళ్ళు ఎత్తబడినటువంటి ఆ సర్పాన్ని పాము కాటు లేదా సర్పపు కాటు తిన్న ప్రతివాడు నిదానించి చూచడం ద్వారా వాళ్ళు బ్రతికారు, వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు ఆ ఇత్తడి సర్పం ఎవరికి గుర్తు? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తు. అందుకే యోహాను సువార్తలో మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎలాగ ఎత్తాడో మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మనుష్య కుమారుడు ఎక్కడికి ఎత్తబడ్డాడు? సిలువ మీదకి ఎత్తబడ్డాడు మనుష్య కుమారుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ మీద ఆయన్ని చంపేశారు, ఆయన్ని సిలువ వేశారు, ఆయన సిలువ మీదకి ఎత్తబడ్డారు. ఆయన్ని సిలువ మీదకి ఎత్తగా ఆయన ఎత్తబడినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అనేకులు ఏమయ్యారు? బ్రతికారు, రక్షణ పొందారు. యోనాను ఎత్తుట వలన ఆ ఓడలో ఉన్నవారు రక్షణ పొందారు. ప్రియులారా, ఆ ఓడలో ఉన్నవారు ఏమయ్యారు? రక్షణ పొందారు. కాబట్టి రక్షణ ఎక్కడ దొరుకుతుందో మనకు? ఎవరిలో దొరుకుతుంది రక్షణ? యేసుక్రీస్తు ప్రభువులో మనకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభువును చూడాలి మనం, సిలువ మీద ఉన్న యేసు ప్రభువును చూడాలి మనం. ఆయన మన కొరకు సిలువ మీద ఆయన ఎత్తబడ్డాడు. ఆయన మన పాపముల కొరకు సిలువ మీద శ్రమలు అనుభవించాడు.
మన దోషాల కొరకు, మన అతిక్రమముల కొరకు ఆయన శిలువ మీద అవమానపడ్డాడు. ఆ శిలువ మీద శ్రమలను అనుభవించాడు. ఆయన ముళ్ళ కిరీటం గురిచారు ఆయనకి. ఆయన పక్కల్లో కళ్ళు, చేతుల్లో మేకులు గురిచాడు. నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు. నీ కొరకు, నీ పాపాల కొరకు పిడిగుద్దులు తిన్నారు. పక్కలో బల్లెపు పోటు పొడవబడింది. చూస్తున్నావా? శిలువ మీదకి ఎత్తబడిన యేసు ప్రభువును చూచి ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా రక్షణ పొందలేదా? ఎందుకు? చాలామంది సంవత్సరాల తరబడి వస్తున్నారు, పోతున్నారు. ప్రభు, ఆయన శిలువ మీద ఎత్తబడిన ప్రభువును ఇంకా వారు నిదానించి చూడటం లేదు. ఎంతకాలం అండి ప్రభువును నమ్ముకోకుండా? ఎంతకాలం మనం రక్షణ పొందకుండా ఉంటాం చెప్పండి? ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటాం? మా పిల్లలు నేను స్కూల్లో నుంచి తీసుకొని వస్తుంటే మా లూకుని అడిగాను, యేసు ప్రభువుని నమ్ముకున్నావరా అని అడిగాను. నమ్ముకున్నాను అన్నాడు. రక్షణ పొందామంటే రక్షణ పొందానన్నాడు లూకు. మరి ఏం బాప్తీసం తీసుకోలేదన్నా నేను. పెద్దోడైన తర్వాత తీసుకుంటా అన్నాడు. ఏమన్నాడు? పెద్దోడైన తర్వాత తీసుకుంటా అన్నాడు. అరే, నేను 7వ తరగతిలో నిన్న యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం పొందానరా అని చెప్పాను. నేను 6వ తరగతి, జోనాకు చెప్పు వాడు 7వ తరగతి అంటున్నాడు. జోనాకు చెప్పు వాడు 7వ తరగతి, వాడిని తీసుకోమని చెప్పు బాప్తీసం అంటున్నాడు. మన పిల్లల్ని మనం అడగాలి, యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నువ్వు మారు మనసు పొందావా? నువ్వు రక్షణ పొందావా? పిల్లలు అడగాలండి. మనం వస్తూ ఉన్నారు. మా క్రీస్ వస్తున్నాడు, పోతున్నాడు. సందేశ్ వస్తున్నాడు, పోతున్నాడు. అశోక్ వస్తున్నాడు, పోతున్నాడు. లీలమ్మ వస్తుంది, పోతా ఉంది. ఎప్పుడు మారు మనసు పొందుతారు? ఎప్పుడు రక్షణ పొందుతారు? ఎప్పుడు ప్రభు వైపు చూస్తారు? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. పడవేయంగానే వాళ్ళు రక్షణ పొందారు. ఏం పొందారు? వాళ్ళు రక్షణ పొందారు. వాళ్ళు రక్షణ పొందడానికి ఏం చేశారు చెప్పండి? ఆ ప్రాణాపాయ స్థితి నుండి పొందడానికి ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు అక్కడ. చెప్పండి. వాళ్ళు ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు అక్కడ? ఆ సరుకులన్నిటిని ఏం చేస్తున్నారు? సముద్రంలో పారవేస్తున్నారు కదా. ఆ సముద్రంలో పారవేస్తున్నారు. ఆ వాడను చులకన చేయాలనుకుంటున్నారు. చులకనైతే మేము బయటపడతాం అనుకుంటున్నారు. వాడలో ఉండే సరుకులన్నింటినీ బయట పారేస్తున్నారు. ప్రియులారా, చాలామంది అలాగే ఉన్నారు. ఇప్పుడు రక్షణ పొందడానికి వీళ్ళు సరుకులు పారేసినట్లు కింద ఏ నీతి కార్యాలు చేస్తున్నారు. నీతి కార్యాలు చేస్తే రక్షణ రాదు. ధర్మ కార్యాలు చేస్తే రక్షణ రాదు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతాం మనం. ప్రభువుని నమ్ముకోవడం ద్వారా రక్షణ పొందుతాం మనం. ప్రియులారా, ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు కొంతమంది. తీర్మానాలు చేసుకోండి. ప్రభువుని నమ్ముకోండి. చిన్న వయసులో దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటే ఆ వాడ నుంచి తప్పుకుంటున్నాడు యోన. వాడి నుంచి ఏం చేస్తున్నాడు? తప్పుకుంటున్నాడు. ఈ 9వ వచనం నుండి యోన కడపటి ఆదాములాగా కనపడుతున్నాడు. ఆయన ఎత్తి సముద్రంలో పడవేయగా ఏముంది అక్కడ? వాడవారు ధరికి తెచ్చుటకు ఏం ఉపయోగించారంట? తెడ్లను బహుబలముగా వేసిరి కానీ తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వలన వారి ప్రయత్నములు ఏమయ్యాయి? వ్యర్థమయ్యాయి. వారు ఆ ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకోవడానికి ఏమేస్తున్నారు? తెడ్లు వేస్తున్నారు. తెడ్లు వేసినంత మాత్రాన అదేమైనా ఆగిందా? వారు ఏమైనా తప్పింపబడ్డారా? ఈ రోజులో చాలామంది తెడ్లు వేస్తున్నారు. రక్షణ పొందడానికి ఏం వేస్తున్నారు? తెడ్లు వేస్తున్నారు. తెడ్లు వేయటం అంటే ఏంది? అదే దానాలు చేయటం, ధర్మాలు చేయటం, వస్త్రదానము, అన్నదానము, గోదానము, భూదానము, రక్తదానం. ఈ దానాలు ఎన్ని చేసినా ఏం రాదు? రక్షణ రాదు. ప్రియులారా, అవన్నీ తెడ్లేయటమే. తెడ్లేయటమే ప్రియులారా. కానీ ఎప్పుడు వాళ్ళకి రక్షణ వచ్చిందంటే, అంటే శారీరకంగా
ఎప్పుడు తుఫాను ఆగిందంటే ఆయన ఎత్తి సముద్రంలో పడవేశారు. యోనా జీవితంలో కొన్ని మంచి లక్షణాలు మనం చూసాం. మొదటగా కొంత తప్పిపోయాడు కానీ, మొదటగా అవిధేయత చూపించాడు కానీ 9వ వచనంలో యోనాలో ఎంత మార్పు అండి. నువ్వెవరు అన్నప్పుడు ఆయన ఎవరో చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు, తప్పుకున్నాడు. ఇలాంటి లక్షణాలు మనలో కూడా ఉండాలి. ఇలాంటి లక్షణాలు మనం ఎవరో చెప్పుకోవాలి, లోకానికి దాచుకోకూడదు. మన బలహీనతలు ఒప్పుకోవాలి ప్రభు ఎదుట, అవసరమైతే సహోదరుల ఎదుట ఒప్పుకోవాలి. అవసరమైతే కొన్నిసార్లు మనం ఏం చేయాలి? తప్పుకోవాలి. ఎవరైనా పాపం చేశారనుకోండి, పాపం చేస్తారు కొంతమంది, తప్పు చేస్తారు. రొట్టె తీసుకోకూడదు పాపం చేసేవారు రొట్టె తీసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక పాపం చేశాను అనుకోండి, నేనేం చేయాలంటే నువ్వు రొట్టె తీసుకోవద్దని చెప్పకముందే నేనే తప్పుకోవాలి. మీ చేత చెప్పించుకోవటం కంటే నువ్వు రొట్టె తీసుకోవద్దని మీరు చెప్పకముందే నేనే తప్పుకుంటే మంచిది. అయ్యా సహోదరుడా, ఇదిగో నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నాలో ఈ పాపాలు ఉన్నాయి, నేను కొద్ది రోజులు రొట్టె తీసుకోనిలే, నేను కొద్ది రోజులు దూరంగా ఉంటాను ప్రభు బల తీసుకోను, నేనంతా సెట్ అయిన తర్వాతనే ప్రభు బల తీసుకుంటానని నాకు నేనే దూరం అయితే, నాకు నేనే తప్పుకుంటే నిజంగా ఎంత మంచిది. కొరింథీ సంఘంలో ఒకడు ఉన్నాడు, దుర్మార్గుడు, పాపం చేసి రొట్టెలో చేయి వేస్తున్నాడండి. కొరింథీ సంఘంలో ఒకడు. అవిశ్వాసులందరూ చూస్తున్నారు వాడిని. వాడు చేసే పాపము తెలుసు అవిశ్వాసులకి, తెలుసు కూడా రొట్టెలో చేయి వేస్తుంటే తమాషాలు చూస్తున్నారు వాళ్ళు. ఈ విషయం పౌలుకు తెలిసి వాళ్ళకి లెటర్ రాస్తున్నాడు. ఏం కొరింథీ విశ్వాసులారా, జ్ఞానం లేదా మీకు? తెలివి లేదా మీకు? మీలో ఒకడు ఎంత పాపం చేస్తున్నాడు, మీకు తెలిసి ఆ పాపం ఏందో నేను చెప్పాల్సిన పని లేదు. మీలో ఒకడు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నాడు. మీరు అలాంటి పాపం చేసేవాడిని చూసి మీరు అతిశయిస్తున్నారా? పట్టినట్టున్నారా? అట్టి వారిని మీలో నుంచి వెలివేయండి అన్నాడు. వెలివేయమంటే సంఘానికి రావద్దని చెప్పటం కాదు, ప్రభు బలకు దూరం చేయాలి. ప్రభు బల లాంటి వారికి ఈకూడదు ప్రియులారా. ఆ వ్యక్తి తాను తప్పుకో అంటే బాగుండేది. పౌలు చేత చెప్పించుకోకుండా చివరకు తప్పుకున్నాడు, మరలా మారు మనసు పొందాడు. పౌలే చెప్పాడు మళ్ళా, ఇక అతన్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు, మరలా మీరు ఎక్కువ ఇబ్బంది పెడితే అసలు పూర్తిగా ప్రభుకు దూరం అయిపోతాడు, ఇక చేర్చుకోండి అతన్ని, మీరు ప్రభు బలలో చేర్చుకోమని పౌలే చెప్తాడు అతని గురించి. కాబట్టి సహోదరులారా, నేను ముగిస్తాను. యోనా జీవితంలో ఉన్న లక్షణాలు మనం చూసాం. 3 శ్రేష్టమైన సంగతులు: చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు, తప్పుకున్నాడు. అలాగూ జీవించడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక.